ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే విదేశీ పెట్టుబడులు వస్తే సరిపోదు. ఆ దేశంలో ప్రజలు కూడా భారీగా సంపాదించగలగాలి. దానికి తగ్గట్టుగా ఖర్చు చేయాలి. ఈ రెండు చర్యలే ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తాయి. ప్రజల్లో ప్రధానంగా మిడిల్ క్లాస్ వాళ్లే ఆర్థిక పురోగతికి సారథులు. ఆ మధ్యతరగతి ప్రజలే చాలా ఎఫ్ఎంజీ కంపెనీలకు ఆధారం. వారే లేకుంటే ఆ ఎఫ్ఎంజీసీజీ కంపెనీలు దివాలా తీయటం ఖాయం. ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుంగుబాటుకు గురవుతుంది. తాజాగా భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మిడిల్ క్లాస్ ప్రజలు ఆర్థికంగా కుంగుబాటుకు గురవుతున్నట్టుగా పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అసలు భారత్లోని మిడిల్ క్లాస్ ప్రజలకు ఏమవుతోంది? ఎందుకు కుంగుబాటుకు గురవుతున్నారు? వారి ఆర్థిక పరిస్థితిపై అసలు ప్రభుత్వం ఏమంటోంది? వద్ది స్టోరీ. మధ్యతరగతి ప్రజలు కుంగిపోతున్నారా? దేశంలో కొనుగోళ్లు భారీగా పడిపోతున్నాయా? ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఏమంటున్నాయి? భారతీయ కంపెనీల నుంచి ఇటీవల ఓ ఫిర్యాదు తీవ్రంగా వినిపిస్తోంది. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచి ఈ ఫిర్యాదు ఎక్కువగా వస్తోంది. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కస్టమర్ గూడ్స్. ఎఫ్ఎంసీజీ గురించి సింపుల్గా చెప్పాలంటే అత్యంత వేగంగా తక్కువ ధరలకు అమ్ముడయ్యే వస్తువుల కంపెనీలన్నమాట. ఇందులో కీలకమైనవి ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, బిస్కెట్లు, ఉప్పు, పప్పు లాంటివి విక్రయించే కంపెనీలు ఉంటాయి. ఇంతకు ఆ కంపెనీలు ఎలాంటి ఫిర్యాదును చేస్తున్నాయి? దేశంలో మధ్యతరగతి ప్రజలు కుంగిపోతున్నట్టు ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెప్తున్నాయి. ఇది ఆందోళనకు గురి చేసే అంశం. భారతదేశంలోని ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో అతిపెద్దది హిందుస్థాన్ లివర్. రెండో స్థానంలో ఐటీసీ, నెస్లే ఉంటాయి. తాజాగా ఆయా కంపెనీలు తమ త్రైమాసిక ఆదాయాల వివరాలను వెల్లడించాయి. ఈయూ కంపెనీల బాసులు చెప్తున్న విషయం ఏంటంటే వస్తువుల విక్రయాల్లో ఒక రకమైన నిరాశాజనకమైన పరిస్థితి నెలకొంది. ఒకసారి నెస్లే భారత్ మేనేజింగ్ డైరెక్టర్ నరేష్ నారాయణన్ వ్యాఖ్యలను చూడండి. దేశంలోని మధ్యతరగతి ప్రజలు కుంగుబాటుకు గురవుతున్నారని, అందుకే కొనుగోళ్లు స్తంభించాయని వెల్లడించారు. ఒక నెస్లే మాత్రమే కాదు, టాటా వినియోగదారుల ఉత్పత్తుల విభాగం కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ నెమ్మదించినట్టు టాటా వెల్లడించింది. మార్కెట్ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నట్టు కోల్గేట్ నివేదించింది. ఆయా ఎఫ్ఎంసీజీ కంపెనీల వ్యాఖ్యలన్నీ కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. మొదటి ప్రశ్న, మధ్యతరగతి ప్రజల్లో కుంగుబాటు కేవలం ఎఫ్ఎంసీజీకే పరిమితమైందా? రెండో ప్రశ్న, భారతదేశంలో మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఎలా ఉంది? నిజంగానే మధ్యతరగతి కుంగుబాటుకు గురవుతోందా? మొదటి ప్రశ్నకు సమాధానం, మధ్యతరగతి ప్రజల్లో కుంగుబాటు ఎఫ్ఎంసీజీకే పరిమితం కాలేదని చెప్పొచ్చు. భారతదేశానికి చెందిన ఆటో రంగంలో కూడా కొనుగోళ్ల డిమాండ్ పడిపోయింది. సెప్టెంబర్లో మళ్లీ కార్ల విక్రయాలు పడిపోయాయి. వరుసగా 3 నెలల్లో కార్ల విక్రయాలు పడిపోయాయి. జూలైలో 2.5%, ఆగస్టులో 1.8%, సెప్టెంబర్లో 1 నుంచి 2.5% మేర కార్ల విక్రయాలు తగ్గాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ప్రస్తుతం పండుగల సీజన్. ఇప్పుడు కూడా విక్రయాలు పడిపోయాయంటే దాని అర్థం సమస్యలున్నట్టే. ఇదే మనల్ని రెండో ప్రశ్న వద్దకు తీసుకువెళ్తుంది. నిజంగానే దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు కుంగిపోతున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మధ్యతరగతి ప్రజలని ఎవరినంటారు? భయంకరమైన నిజం ఏంటంటే మధ్యతరగతికి చెందిన వారు అంటే దీనికి సరైన నిర్వచనం లేదు. కానీ భారతీయ ఆర్థిక నిపుణులు ఆదాయం ఆధారంగా మధ్యతరగతికి నిర్వచనమిచ్చేందుకు యత్నిస్తున్నారు. 1,09,000 నుంచి 6,40,000 రూపాయల లోపు మీ వార్షిక ఆదాయం ఉంటే మీరు మధ్యతరగతికి చెందినవారన్నమాట. సో 2021 నాటికి భారతదేశంలో మొత్తం 43,20,00,000 మంది మధ్యతరగతికి చెందిన ప్రజలున్నారు. 2031 నాటికి ఈ మధ్యతరగతి ప్రజల సంఖ్య 70 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే దేశంలోని సగం జనాభా మధ్యతరగతి వారే ఉంటారన్నమాట. కానీ పర్ఫెక్ట్ అధ్యయనాలు మాత్రం వేరే లెక్కల్ని చెప్తున్నాయి. కరోనా లాక్డౌన్ తర్వాత 6,60,00,000 మంది మాత్రమే మధ్యతరగతి ప్రజలు ఉన్నట్టు ఈ అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే దేశ జనాభాలో కేవలం 5% మంది భారతీయులు మాత్రమే మధ్యతరగతి వారన్నమాట. ఈ రెండింటి మధ్య తేడాలను చూడండి. మీరు మధ్యతరగతికి చెందినవారా కాదా అనేది మీ పరిమితిని బట్టి ఉంటుంది. వాస్తవానికి మధ్యతరగతి వారు ఎవరు అని నిర్ణయించడం చాలా క్లిష్టమైన పని. దీనికి బదులుగా ఖర్చుల ఆధారంగా మధ్యతరగతిని నిర్ణయించే విధానం చూద్దాం. వాస్తవానికి గతంలో కంటే భారతీయుల వెచ్చింపులు తగ్గాయా? అవుననే నిపుణులు సమాధానమిస్తున్నారు. ప్రధానంగా పట్టణ ప్రజలు ఖర్చులను భారీగా తగ్గించుకున్నారు.
సెప్టెంబర్లో ఖర్చుల వివరాలను ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించింది. మధ్యతరగతి ప్రజల ఖర్చులు చాలా తగ్గాయని, ఆటో రంగంలోనూ కుంగుబాటు కనిపిస్తోందని వెల్లడించింది. సో దేశంలో ఖర్చులు తగ్గిపోయాయి. ఎందుకు మధ్యతరగతి ప్రజలు కొనుగోళ్లు తగ్గించారు? చాలా మంది భారతీయులు లాక్డౌన్ సమయంలో తమ కొనుగోళ్లను వాయిదా వేశారు. కార్లు, గ్యాడ్జెట్స్, రియల్ ఎస్టేట్స్ వంటి కొనుగోళ్లు కరోనా సమయంలో ఆగిపోయాయి. అయితే 2024కు వచ్చినా వాటి డిమాండ్ మాత్రం పడిపోయింది. ఈ ప్రభావమే ఖర్చులపై పడింది. దీంతో కొనుగోళ్లు పడిపోయాయి. అదే సమయంలో జీవన వ్యయం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ విషయంలో భారతీయ సెంట్రల్ బ్యాంక్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది. కానీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మాత్రం వడ్డీ రేట్లను తగ్గించలేదు. వడ్డీ రేట్లను తగ్గిస్తే మరోసారి ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అందుకే వడ్డీ రేట్లను తగ్గించలేమని ఆర్బీఐ తెలిపింది. వడ్డీ రేట్లను తగ్గిస్తే రుణాలు చౌకగా మారుతాయి. చౌకగా రుణాలు లభిస్తే ఖర్చులు పెరుగుతాయి. భారత్లో ఖర్చులు తగ్గిపోవడానికి కారణం ఇదే. మరో కారణం ఖర్చుల విధానంలో మార్పులు రావటం. ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. కానీ భారతీయులు వేరే వాటికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్లు, కన్సర్ట్, ట్రావెల్ వంటి టికెట్ల కోసం భారీగానే వెచ్చేస్తున్నారు. అదే సమయంలో కూల్ డ్రింక్లు, చాక్లెట్లు వంటివి కొనటం లేదు. దీనికి బదులుగా ఆరోగ్యకరమైన వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అయితే వీటిని చాలా వరకు ఎఫ్ఎంసీజీలు తయారు చేయటం లేదు. కనీసం భారీ మల్టీనేషనల్ కంపెనీలు కూడా హెల్త్కు సంబంధించిన ఆహారాలను తయారు చేయటం లేదు. అయితే ఇది భయాందోళనకు గురి చేసే అంశమేనా? అయితే తాజాగా మధ్యతరగతి ప్రజల్లో కుంగుబాటుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత ప్రభుత్వం చెప్తోంది. త్వరలోనే మళ్లీ మధ్యతరగతి ప్రజలు పుంజుకుంటారని ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక్కసారి ప్రజల వ్యయాలు పెరిగితే ఆటోమేటిక్గా మధ్యతరగతి ప్రజల్లో కదలిక వస్తుందని వివరిస్తోంది. ఈ విషయంలో స్థూల ఆర్థిక సూచీలు కూడా బలంగానే ఉన్నాయి. జీడీపీ వృద్ధి ఉత్సాహకరంగానే ఉంది. ప్రస్తుతం భారత ఆర్థిక వృద్ధి రేటు 7% నమోదైంది. ప్రపంచంలోనే అగ్రదేశాలు కూడా ఈ రకమైన వృద్ధి రేటును కోరుకోలేదు. ఈ త్రైమాసికంలోనూ 6.8% వృద్ధి రేటును భారత్ నమోదు చేసింది. అదే చైనా మాత్రం అందుకు భిన్నంగా ఉంది. చైనా వృద్ధి రేటు 4.6%గానే నమోదైంది. ఆర్థికంగా చైనా కంటే భారత్ మెరుగ్గానే ఉంది. భారత వాణిజ్యం కూడా బాగానే ఉంది. 2024 ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో భారత ఎగుమతులు $32,886 చేరుకున్నాయి. అంటే గతంలో కంటే 5.35% ఎగుమతులు పెరిగాయి. ఏ రకంగా చూసుకున్నా భారత్లో మంచి పరిణామాలే ఉన్నాయి. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలను కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించింది. అందుకే మధ్యతరగతి ప్రజల్లో నెలకొన్న నిరాశాభావం ఎక్కువ రోజులు ఉండదని భారత ఆర్థిక శాఖ వెల్లడిస్తోంది. ప్రస్తుతం మధ్యతరగతి కొనుగోళ్లు పడిపోవడానికి డిమాండ్ తగ్గడమే కారణమని అంచనా వేస్తోంది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారానికి ఆర్థిక శాఖ యత్నిస్తోంది. ఓవరాల్గా చూస్తే ఎఫ్ఎంసీజీల్లో ఆందోళన నెలకొన్నది వాస్తవమే. కానీ మధ్యతరగతి ప్రజలు మాత్రం పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి ఎంతకాలం పడుతుంది అన్నది మాత్రమే ఇప్పటికప్పుడే చెప్పలేం. దీనికి మరికొన్ని రోజులు లేదా నెలలు వెయిట్ చేయాల్సి రావచ్చు.